హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్‌కి ఇన్విజిబుల్ పైపింగ్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్‌తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి వెడల్పుతోటి మీరు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే స్ట్రెయిట్ పీసే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పైపింగ్‌ని రెడీ చేసుకోవాలి. చూడండి ఈ పైపింగ్‌ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్‌గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. ఈ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ థ్రెడ్‌ని క్లాత్‌కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి లైనింగ్కి జాయింట్ పడింది కదా, అంటే ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి కింది వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ కింది వైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి కింది వైపున ఉండాలి. అంటే ఈ పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇక్కడ స్టిచ్ కనిపించకూడదు అనుకుంటే ఈ పైపింగ్ పక్కనే అయినా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పైపింగ్ పక్కనే స్టిచ్ చేస్తున్నానండి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.